క్రైమ్ రేట్ కంట్రోల్ చేసేందుకు ఓరుగల్లు పోలీసులు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. శాంతి భద్రతల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. సీసీ కెమెరాలతో కాలనీల్లో నిఘా పెంచుతున్నారు. సేఫ్టీ కాలనీల పేరుతో సెక్యూరిటీని పెంచుతున్నారు పోలీసులు. వరంగల్ శాంతి భద్రతలపై పోలీసులు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు అరికట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాలనీల్లోని వారితో మాట్లాడి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అవేర్నెస్ కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సేఫ్టీ కాలనీలుగా మారుస్తున్నారు. చారిత్రక కట్టడాలకు కేంద్రమైన వరంగల్, హర్మకొండ, కాజీపేటలో జనాభా 10 లక్షలకు చేరింది. ఇక్కడి టూరిజం ప్లేసెస్ ని చూసేందుకు రోజు చాలా మంది వస్తుంటారు. దీంతో చైన్ స్నాచింగ్లు, దోపిడీలు, ఈవ్ టీజింగ్లు ఎక్కువ అవుతున్నాయి. క్రైమ్ రేట్ తగ్గించేందుకు పోలీసులు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ తరహాలో కాలనీలను సేఫ్టీగా మారుస్తున్నారు. సీసీ కెమెరాల సాయంతో కాలనీల్లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హన్మకొండలోని ఆదర్శ కాలనీలో గతంలో చాలా దొంగతనాలు జరిగాయి. దీంతో కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2 కంట్రోల్ రూమ్లను సిద్ధం చేశారు. సీసీ కెమెరాలను సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. ఐడెంటిటీ కార్డు లాంటిది కూడా ఇవ్వడానికి మేము చర్యలు చేపడుతున్నాం. సో దట్ ఒక బై ఛాన్స్ లేట్ అయినా కానీ వాళ్ళు రావడానికి మనం రేపు అక్కడ పెట్టి గార్డ్స్ వాళ్ళు అలౌ చేయలేదు అనే ప్రమాదం ఉండకుండా, ఒకవేళ అటువంటిది ఇన్ ద సెన్స్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉండకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఈ కాలనీ డెఫినెట్గా ఒక సేఫ్ కాలనీగా రూపుదిద్దుతుంది. ఎందుకంటే ఇది ఢిల్లీలో, హైదరాబాద్ నగరంలో పెట్టినటువంటి ప్రతి సేఫ్ కాలనీలో అక్కడ ఉన్న వాతావరణం చాలా ఇంప్రూవ్ అయింది, క్రైమ్ రేట్ తగ్గిపోయింది. సీసీ కెమెరాల ఏర్పాటుతో కాలనీలో స్వేచ్ఛగా తిరగొచ్చనే ధైర్యం వచ్చిందంటున్నారు స్థానికులు. ఈరోజు మా కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకున్నాము. నిజంగా ఈరోజు మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. పోలీస్ శాఖ వారి స్ఫూర్తితో మేము ఈ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాము. మన కాలనీలో 2-3 చోట్ల చైన్ స్నాచింగ్ కూడా జరిగింది. నేడు చూస్తున్నాం మనము, రాత్రిపూట కాదు అసలు మధ్యాహ్నం కూడా కాలనీలో మనము ఒంటరిగా ప్రయాణం చేయలేకపోతున్నాము. కాబట్టి మా కాలనీని మేము సెక్యూరిటీ జోన్గా ఏర్పాటు చేసుకోవడానికి హన్మకొండ సిఐ గారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేరణ కలిగించారు. సో వారి యొక్క ప్రేరణతో మేము ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాము. సిటీలో ఎక్కువగా క్రైమ్ జరిగే ప్రాంతాలన్నింటిలో స్పెషల్ నిఘా పెడతామంటున్నారు పోలీసులు. మిగతా కాలనీలు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.